జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా నుండి అందరికి నమస్కారాలు. నో అవర్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి సిరీస్ లో మనం ఫస్ట్ ఎపిసోడ్ గా భారత రాజ్యాంగం సూచిస్తున్నటువంటి పౌరత్వం గురించి తెలుసుకోవడం కోసము దున్ని లక్ష్మీనారాయణ గారు, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ ఫారం ఫౌండర్, ప్రెసిడెంట్ గారు, వారు భారత రాజ్యాంగం పైన, ఆర్థిక విధానాల పైన 3 పుస్తకాలు కూడా రాశారు. ఒకటి భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ అని, రెండవది భారతదేశ ఆర్థిక రాజకీయ నిర్వీర్యానికి ప్రధాన కారణం అని WTO పైన, మూడవది ప్రపంచంలో 4 రకాల ఆర్థిక విధానాల పైన ఈ 3 పుస్తకాలు రాశారు. సో ఈ మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఫస్ట్ భారత రాజ్యాంగం సూచిస్తున్నటువంటి పౌరసత్వం గురించి మాట్లాడవలసిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. అందరు సభ్యులకు నమస్కారాలండి. భారత పౌరసత్వం గురించి కొన్ని విషయాలు నేను మీకు విశదీకరించాలి అనే ఆలోచనతోని నేను మీ ముందుకు వచ్చానండి. భారత పౌరసత్వం గురించి మనం లోతుగా విశ్లేషించుకొని దాన్ని అర్థం చేసుకొని అది అమలుకు మన వంతు కర్తవ్యం ఏంటిది, ఆ కర్తవ్యాన్ని నిర్వహించే ఆలోచన మనం చెయ్యాలి అనేది నా యొక్క ఆకాంక్ష అండి. భారత పౌరసత్వము అనేది చాలా కీలకమైన అంశం అండి. అది ఎంత కీలకము అనంటే అది దేశంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ప్రధానమైన భాగాన్ని పోషిస్తుందండి. అది ఎంతటి కీలకమైంది అనంటే, ఎంతటి బాధ్యతాయుతమైందంటే, అన్ని అంశాల మీద ప్రతి ఒక్క అంశం మనల్ని ప్రభావితం చేసే ప్రధానమైన పౌరసత్వపు విభాగం అండి. ఇవాళ నేను భారత భూభాగంలో జన్మించాను అనంటే నాకు పౌరసత్వం జన్మతః సిద్ధిస్తుంది సహజంగా. దాని యొక్క విలువ, దాని యొక్క మాన్యత, దాన్ని మనం విశ్లేషించుకుంటే భారత భూభాగంలో ఉన్న సంపదపై ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం అందాల్సిందే. ఎందుకు అనంటే పౌరసత్వం అనంటే నేను భారతీయుణ్ణి, ఈ భారతదేశంలో నేను ఒక భారతదేశంలో నాకు ఒక గుర్తింపు అనేది పౌరసత్వం. ఈ పౌరసత్వం భారతదేశ భూభాగంలో ఉన్న సంపదలో నాకు భాగస్వామ్యం లభిస్తుంది. అది భూగర్భ సంపదలో కావచ్చు, అడవి సంపదలో కావచ్చు, సముద్ర సంపదలో కావచ్చు, వ్యవసాయ పాడి పరిశ్రమల నుండి వచ్చే సంపదపై కావచ్చు, పరిశ్రమల్లో ఉత్పత్తుల నుండి వచ్చే సంపదలో కావచ్చు, ప్రతి అంశంలో భాగస్వామ్యం ఉంటుంది. భాగస్వామ్యం అందాల్సిందే. అంత కీలకమైన ఆర్టికల్ అండి ఇది. 5 నుండి 11 ఆర్టికల్స్ వరకు మనకు పౌరసత్వాన్ని అందించే ఆర్టికల్ రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగం మనకు అందిస్తున్న ప్రధానమైన హక్కు. అయితే ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం ఏదైతే ఉందో ఆ ఆర్థిక విధానము అమలు జరిగినప్పుడు మాత్రమే దేశంలోని ప్రతి పౌరునికి వారి వారి అవసరాల కోసం వారి వారి హక్కులు, వారి వారి బాధ్యతలు ఇవన్నీ తీరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవాళ భారతదేశం లోపల అమలైతున్న ఆర్థిక విధానము, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం
అమలు జరగకుండా పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమలవ్వడం వల్ల ఎవరి యొక్క సంపద వాళ్ళు సంపాదించుకునే పద్ధతి ఈ యొక్క ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఉండడం వల్ల ఎవరికి వారు చీలిపోయి ఎవరి అవసరాల్ని వాళ్ళు తీర్చుకునే ఉద్రిక్తి లోపల అవకాశము లభించిన వాళ్ళు సంపదను కూడబెట్టుకోవడం వల్ల ప్రజల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది రాజ్యాంగంలో రాసిన దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం సామ్యవాద ఆర్థిక విధానం అయితే, అమలైతున్న ఆర్థిక విధానం పెట్టుబడిదారీ ఆర్థిక విధానం కాబట్టి ఇవాళ రాజ్యాంగ వ్యతిరేకమైన ఫలితాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరిచిన సామ్యవాద ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పౌరసత్వపు అంశాన్ని, దాని విలువను, దాని మాన్యతను కాపాడాల్సిన అవసరం కూడా ప్రజల మీదే ఉంది. కారణం ఏంటిది అని అంటే, ప్రజలకు తెలియకుండా, ప్రజల యొక్క మద్దతు లేకుండా ఇది అమలు సాధ్యం కాదు. కారణం ఏంటిది అని అంటే, తొలి దశ నుండి అమలు జరగాల్సిన సామ్యవాద ఆర్థిక విధానం స్థానం లోపల పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమలవ్వడం వల్ల 76 సంవత్సరాల నుండి ఒక రకమైన ప్రజలకు తెలియకుండా ఒక రకమైన అలవాటుగా మారింది. కాబట్టి దీన్ని లోతుగా విశ్లేషించి ప్రతి ఒక్కరికి లోతుగా అర్థం చేయించే అవసరం ఉంది. కాబట్టి ఇది పదే పదే చర్చల్లో పెట్టి ప్రజల్లో అర్థం చేయించడం ద్వారా మాత్రమే ఈ యొక్క పౌరసత్వము ప్రతి ఒక్కరికి దాని యొక్క నిజమైన అర్థము, దాని నిజమైన ఫలితము, నిజమైన కర్తవ్యము ప్రజలకు అంది ప్రజాస్వామ్యము సరి అయిన పద్ధతి లోపల అమలు జరిగి దాని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది పౌరసత్వపు మాన్యత, విలువ అండి. దీన్ని ప్రతి యువకుడు లోతుగా చర్చించాల్సిన అవసరం, బాధ్యత ఉంది అనేది నా అభిప్రాయం అండి. మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగదలిస్తే అడగాలనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సార్, ఆడియన్స్ పార్ట్ నుండి ఓన్లీ విల్ టేక్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండి. ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఓన్లీ క్వశ్చన్ మాత్రమే అడగండి. యూ హావ్ లిమిటెడ్ టైం. ప్లీజ్, ఎవరైనా అడగాలనుకుంటే క్వశ్చన్ అడగండి ప్లీజ్. హలో, చెప్పండి సార్. సార్, అదే నా క్వశ్చన్ ఏంటంటే, సిటిజన్, నేను ఇండియన్ సిటిజన్ అనే దానికి వాట్ ఈస్ ద ప్రూఫ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దట్స్ మై క్వశ్చన్. అయితే ఇక్కడ నేను భారత భూభాగంలో జన్మించిన అనంటేనే నాకు ఓటర్ ఐడియో లేదా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, ఇదే నా ప్రూఫ్, ఇదే ఐడెంటిఫికేషన్. ఇది ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారండి. ఆధార్ కార్డు దేనికి బేస్ చేస్తుంది? నేను ఇండియన్ సిటిజన్ని అనేది. ఇవాళ ఇండియన్ సిటిజన్ అనడానికి ప్రూఫే ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఓటర్ ఐడి కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, లేదా నేను ఇక్కడ చదివిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, దాంట్లో ఉన్న నా యొక్క రెసిడెన్సీ సర్టిఫికెట్స్, ఇవన్నీ నేను ఎంతకాలం నుంచి ఎక్కడ నేను జన్మించాను, ఆ తర్వాత నేను ఎంతకాలం నుంచి నేను ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను అనేవి ఇవన్నీ ప్రూఫ్స్ కదండి. ఇవే కదా ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా, వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నది అదే కదా. మీరు ఓటు హక్కు ఇవ్వాలి అంటే మీరు ప్రమాణం ఆధార్ కార్డు అన్న చూడండి, లేదా రేషన్ కార్డు అన్న, ఇదే కదా వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇక్కడ నేను నా దేశంలో జన్మించినానంటే అసలు నా విలువ ఏంటిది, నా బాధ్యత ఏంటిది, నా హక్కులు ఏంటి? నేను ఇక్కడ నేను ఉద్యోగం చేసో, లేకపోతే వ్యాపారం చేసో, లేకపోతే కైకిలు చేసో, ఇంకేదో ఉత్పత్తి చేసో నేను ఎవరికి అందియాలి? ఎవరికి అందిస్తున్నా? ఇప్పుడు కొంతమంది లక్షల కోట్లు కూడబెడుతున్నారు అని అంటే అది ఎవరి నుంచి వస్తున్నది? నా లాంటి సామాన్యులు ఏవో పనులు చేయడం వల్లనే కదా నా హక్కులు నాకు అందకుండా పోతున్నాయి. కాబట్టే ఒక దిక్కు సెంట్రలైజ్ అవుతున్నాయి. కొందరు లక్షల కోట్ల రూపాయలు పోగుపడుతున్నాయి అంటే ఎక్కడి నుంచి? ప్రజల నుంచే కదా. ప్రజలకు అసలు ఈ ఆస్తిలో హక్కు, ఈ దేశ సంపదలో హక్కు ఒక సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా అందకపోవడం వల్లనే కదా. ఇది మరి ప్రజల్లో చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు నేను సిటిజన్షిప్ అనంటే నేను ఓటు వేయడానికి మాత్రమే, లేదా నేను ఎలక్షన్లో నిలబడి నేను మినిస్టరో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీయో ఏదో అయ్యి నేను సేవ చేయడానికేనా పరిమితం? నా యొక్క సిటిజన్షిప్
దేశంతో పాటు నా అవసరాలకు కూడా ఉపయోగపడాలి, నేను దేశానికి ఉపయోగపడాలి, దేశం నాకు ఉపయోగపడాలి కదా. ఇవాళ ఇప్పుడు నా కుటుంబంలోనే నా కుటుంబ సభ్యులే మధ్య విభేదాలు రావడానికి కారణం ఏమవుతున్నది? ఇట్లాంటి అంశాలే, ఆర్థిక అంశాలే కదా. ఇది నా అభిప్రాయం అండి. దీని మీద మరి మీ అభిప్రాయం తెలపాలని నా యొక్క వినతి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు రమేష్ గారు ప్రశ్న అడుగుతారు. సరే, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, ఈ భూభాగంలో జన్మించిన వారికి సిటిజన్షిప్ ఉంటుంది అని అన్నారు. అయితే మీరు కొన్ని ఐడెంటిటీ ఇచ్చారు, ఆధార్ కార్డ్ అనేది. ఈ గత 5-8 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రాజ్యాంగంలో ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది చదువుకు నోచుకొని ఉన్నారు, ఎక్కడనో అడవులలో సంచార జాతులుగా బతుకుతున్నారు. అడవుల మీద ఆధారపడి వాళ్ళు నిజంగా జంతువులాగానే బతుకున్నారు. వాళ్ళకు ఏ విధమైనటువంటి మార్గాలు కానీ, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ లేకుండా ఈ రోజు వరకు కూడా ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఐడెంటిటీ కింద ఇక్కడ చదువుకున్న వాళ్ళు అని అన్నారు, ఇక్కడ పుట్టినోళ్ళు అన్నారు, ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అన్నారు. ఇవేవి పొందకుండా వీటికి దూరంగా వాళ్ళకు బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక రీసెంట్ గా ఒక రియలిస్టిక్ ఈవెంట్ చూశాను. జనగామ ప్రాంతంలో, చాలా దగ్గర ప్రాంతంలో ఒక విలేజ్ లో వాళ్ళకు రేషన్ కార్డు లేదు. వాళ్ళకు స్కూల్ అడ్మిషన్ కోసం పోతే మీ దగ్గర ఏ ఐడెంటిటీ లేదు కాబట్టి నేను స్కూల్లో అడ్మిషన్ ఇయ్యాను ఆ పిల్లగానికి అని చెప్పారు. మనం ఎక్కడో అడవులలో విషయం చెప్పడం లేదు. రీసెంట్ గా జరిగిన జనగామలో జరిగినటువంటి ఒక సంఘటనను నేను ఇక్కడ మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అయితే మన రాజ్యాంగము ఏమీ చూపిస్తున్నది, ఏమి ఆ పౌరునికి, ఇక్కడ పుట్టిన వానికి ఏమి ఆధారం చూపిస్తున్నది? ఇప్పుడు ఎవడు ఇవ్వలేదండి. ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే పైసలు కట్టాలి, చదువుకోవాలంటే మనకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, బేసిక్ థింగ్స్ లేవు కదా. వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ? అయితే అమలు చేస్తూ 1935 వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించడానికి రాసుకున్న ఆర్టికల్స్ ద్వారానే పరిపాలన సాగుతుంది. అయితే దీంట్లో చాలా మంది టచ్ చేయకుండా ఉన్న ఒక ఆర్టికల్ 372 ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నది అని అంటే, ఈ యొక్క రాజ్యాంగ రచనకు దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ రాజ్యాంగం అమలు చేయడానికి విధి విధానాలు ఇంకా రాయడం జరగలేదు. ఇది విధి విధానాలు రాయడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి, అయితే ఈ విధి విధానాలు రాయడానికి 3 సంవత్సరాలు మనం సమయం తీసుకొని ఆ సమయం లోపల మనం విధి విధానాలు తయారు చేసుకున్నాం. ఆ 3 సంవత్సరాల వరకు పరిపాలనకు, ఇప్పటి వరకు 1935 వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికి రాసిన ఈ చట్టాల ద్వారానే మనం పరిపాలన సాగించి 3 సంవత్సరాల తర్వాత మనం విధి విధానాలు రాసుకొని ఆ బ్రిటిష్ వాళ్ళ విధి విధానాలను క్యాన్సల్ చేసి మన యొక్క విధి విధానాలతోని మనం పరిపాలన చేసుకుందాము అని రాసుకున్న ఒప్పంద ఆర్టికల్ 372 ఆర్టికల్. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు పోయింది, 30 సంవత్సరాలు పోయింది, 60 పోయింది, ఇప్పుడు 76 కూడా పోయింది. దాని గురించి అసలు ఎవరు ప్రస్తావన తీసుకురావడం లేదు, అసలు దాన్ని టచ్ చేయట్లేదు. అయితే కంటిన్యూగా ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ యొక్క శాసనాలే, బ్రిటిష్ వాళ్ళ అంశాలే, బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్సే, బ్రిటిష్ వాళ్ళ యొక్క జ్యుడిషియరే, ప్రతిదీ బ్రిటిష్ వాళ్ళదే నడుస్తున్నది. కాబట్టి రాజ్యాంగము మొత్తం కంప్లీట్ గా పక్కకు పడేసిండ్రు. కాబట్టి ఇవాళ మీరు అడుగుతున్న మరి ఈ యొక్క సిటిజన్షిప్ అసలు ఎక్కడ ఉంది? ఎవరికి సిటిజన్షిప్ ఉంది? కొందరికే ఉన్నది. చాలా మెజారిటీ పీపుల్స్ జంతువుల్లాగా బతుకుతున్నారు అడవుల లోపల. నిజమే మీరు చెప్తున్నది 100కి 150 పాళ్ళు సత్యం. ఇవాళ 6 లక్షల 7 లక్షల గ్రామాల లోపల అసలు ఈ సిటీలకి దగ్గరగా ఉన్న 300-400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క కొన్ని ఈ పల్లె ప్రాంతాలు కొద్ది కనెక్షన్లో ఉన్నాయి. మిగతా అన్ని ఏ కనెక్షన్ లేకుండా 6 లక్షల గ్రామాలు అన్యాయంగా జంతువుల కంటే హీనంగా జీవిస్తున్నారు వాళ్ళు. ఇది మీరు చెప్తున్నది కరెక్ట్. దీన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అసలు మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారంగా 1% కూడా అమలు జరగడం లేదు. కేవలము ఎన్నికలు అమలు చేస్తున్నారు, వాళ్ళకు అవసరం ఉన్నది అమలు చేస్తున్నారు. రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం సామ్యవాద ఆర్థిక విధానం. దీని యొక్క అమలు చేసే పద్ధతి ఇది. దీని యొక్క అమలు జరపడం వల్ల ప్రతి ఒక్కరికి నివాస గృహం, విద్య, వైద్యం, ఆ తర్వాత ప్రతి ఒక్కరి హక్కులు, ఆ తర్వాత బాధ్యతలు, ఇవన్నీ ఒక శాస్త్రీయబద్ధంగా అందుతాయి అనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంటుందండి. రమేష్ గారు. యా, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. అది ఇంకొక ప్రశ్న. చెప్పండి. మన రాజ్యాంగము ఒక ఎకనామిక్ మోడల్
ప్రతిపాదించింది, సూచిస్తుంది. ఆ దిశగా ఈ సమాజం పోవాలని మీరు అంటున్నారు. ఎస్ సామ్యవాద ఆర్థిక విధానం, ఎకనామిక్ మోడల్. ఎస్ ఈ ఈ భూభాగంలో పుట్టిన ప్రతి ఒక్కరిది, ఈ భూభాగంలో ఉన్న సంపదలో ప్రతి ఒక్కరికి తన వాటా ఉంది అని మీరు అంటున్నారు. అవును అయితే మళ్ళా మనం ఇంకొకటి ఏంటి అంటున్నాము, డెమోక్రసీ అంటున్నాం, మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. అవును ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే డిసెంట్రలైజేషన్, స్వయం పరిపాలన. Hmm. కదా, స్వయం పరిపాలన. ఇంకొక వాల్యూ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే జస్ట్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. Hmm. ఫెయిర్ అండ్ జస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. మీరు చెప్పిన దాంట్లో ఇంకొకటి కూడా అన్నారు మీరు, కొద్ది మంది చేతిలో లక్షల కోట్ల రూపాయలు కాన్సన్ట్రేషన్ అవుతున్నాయని చెప్పారు. మరి మనమేమో ఒక ఎకనామిక్ మోడల్, మన రాజ్యాంగం ఏమో ఒక ఎకనామిక్ మోడల్ చూపిస్తుంది, Hmm. ఒక పరిపాలన విధానం, డెమోక్రసీ అనే ఒక పరిపాలన విధానాన్ని చూపిస్తున్నది. Hmm. జస్ట్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ ఎవరికి, అందరికి, మీరు విద్య వైద్యం అనేది కూడా అందరికి అందేలాగా ఈ రాజ్యాంగం సూచిస్తున్నది అని చెప్పారు. అవును మరి ఇలా మరి ఈ ఎకనామిక్ మోడల్ ఇది ఉంది అని చెప్పి మనకు ఏ ఆర్టికల్స్ చూపిస్తున్నాయి అనేది మీరు దయచేసి మాకు కొంచెం ఎన్లైటన్ చేయండి. ఏ ఆర్టికల్స్ ఈ సామ్యవాద విధానాన్ని చూపిస్తున్నాయి, ఈ ఎకనామిక్ మోడల్ ని చూపిస్తున్నాయి, డెఫినెట్ అది కొంచెం దయచేసి మాకు చెప్పండి. తప్పకుండా. అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 36 నుంచి 51 ఆర్టికల్స్ అండి. అయితే దీంట్లో ముఖ్యంగా 39వ ఆర్టికల్ సూచిస్తున్నది. 39వ ఆర్టికల్ సూచిస్తున్నది ఏమిటి అని అంటే, ప్రధానంగా ఆ 39 లోపల ఏ నుండి ఎఫ్ వరకు సూచనలు అందించడం జరిగిందండి. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే, ఇప్పుడు 39వ ఆర్టికల్ లోపల బి చెప్తున్నది ఏంటి అని అంటే, సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందుబాటులో గల సహజ వనరులపై యాజమాన్యం, నియంత్రణ సమాజంలోని అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి అనేది బి చెప్తే, సి చెప్తున్నది ఏంటి అని అంటే, ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతమై సామాన్యుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండునట్లు ఆర్థిక విధాన రూపకల్పన ప్రభుత్వం చేయాలి. ఇవి ప్రధానమైన అంశాలు. వీటిని ఈ 48 ఆర్టికల్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఈ 48 ఆర్టికల్ చెప్తున్నది ఏంటి అని అంటే, వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమల రంగాన్ని ప్రభుత్వాలే శాస్త్రీయంగా అభివృద్ధి పరిచి వాటి ఫలాలు ప్రజలకు అందజేయాలి. అయితే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వమే ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వాళ్ళ బాధ్యతలను ప్రభుత్వ గైడెన్స్ లోనే ఉత్పత్తి జరిపించి పంపిణీ జరిపించాలి అనేది ఈ యొక్క 48 ఆర్టికల్ యొక్క ప్రధానమైన అంశం ఒకటైతే, రెండవది 47 ఆర్టికల్ ఏం చెప్తున్నది, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఏ అంశమైనా, అది పదార్థం కావచ్చు, లేదా పదం కావచ్చు, లేదా పానీయం కావచ్చు, ఏదైనా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఏ అంశమైనా బ్యాన్ చేసి పరిపాలించాలి అనేది. ఇవి ఏవి కూడా అమలు ఇవి సామ్యవాద ఆర్థిక విధానపు పునాది అంశాలండి. ఇవి ఈ పునాది అంశాలను అసలు ఎవ్వరూ చర్చించడం లేదు. చర్చించకుండా దీన్ని సైడ్ ట్రాక్ చేసి 1935 వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేయడానికి రాసుకున్న ఈ యొక్క చట్టాల ద్వారా పరిపాలన జరుగుతున్నది. అవే చట్టాల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అవే చట్టాల ద్వారా విద్యా విధానం జరుగుతున్నది. అవే చట్టాల ద్వారా జ్యుడిషియరీ జరుగుతున్నది. అదే చట్టాల ద్వారా ఇక్కడ ఉన్న భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, కొంతమంది చేతుల్లోకి కేంద్రీకృతమవుతున్నాయి. ఇది రాజ్యాంగం లోపల రాసి లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసలు రాజ్యాంగం టచ్చే జరగట్లేదు. ఇలా 126, 128 వరకు అనేక శాసనాలను అమెండ్మెంట్ చేసిందండి. అవి దాంట్లో 5 to 8% ప్రజల కోసం జరిగినాయి. మిగతాయి 90-92% పాలకుల అనుకూలమే, నాయకులకు అనుకూలమైనవి, ప్రజలకు అనుకూలమైనవి లేవు, ఉన్నా అవి అమలు జరగడం లేదు.
కారణము ప్రజలకు తెలియకపోవడం, ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశాలు లేకపోవడం. వాళ్ళు అనుకుంటున్నది ఏంది, అసలు దాంట్లో ఏమున్నదో నాకే తెలియదు, ప్రజలకేం తెలుసు, ఇంతకుముందు నడిపించిన వాళ్ళ ప్రకారంగానే మనం నడిపిస్తాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతున్నది. గతం లోపల పరిపాలించిన ఎంపీలు ఎమ్మెల్యేలను ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ రకంగా ఏమాత్రం విలువ లేకుండా కేవలం ఒక రాజ్యాంగం అనే ప్రచారం జరుగుతున్నది, కానీ అది ఏమాత్రం అమలు జరగడం లేదు. ఇదండి నా అభిప్రాయం. మీరు దీంట్లో ఇంకేమన్నా విభేదించేది ఉంటే మీరు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఒక క్వశ్చన్ నాది. ఓకే, ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నారు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు సూచిస్తున్నాయని చెప్పారు. అవునండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అవి డైరెక్షన్స్ అనేది చేస్తారు లేకపోతే లేదు? అవునా? ఇది తప్పు. ఇప్పుడు ఎన్నో ఆర్టికల్స్ ను తొలగించిండ్రు, ఎన్నో ఆర్టికల్స్ ను అమెండ్మెంట్ చేసిండ్రు. ఆర్టికల్ 37 ఇది తొలగించాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ను అమలు చెయ్యండి అని చెప్పి ఆదేశించే హక్కును నివారించే ఆర్టికల్ 37 ఆర్టికల్. ఈ 37 ఆర్టికల్ ను తొలగించాలి. దాని గురించి ఎవరి చర్చలో లేదు కాబట్టి అది కంటిన్యూ అవుతున్నది. చాలా మంది విద్యార్థులు కొంతమంది నన్ను క్వశ్చన్ చేసిండ్రు, ఏంటిది అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అమలు చేయండి అని చెప్పి ఆదేశించే హక్కు కోర్టులకు లేదు కాబట్టి ఆ ఆదేశిక సూత్రాలు వేస్ట్ అండి, అది అవసరమే, దాని గురించి చర్చించే అవసరమే లేదు అనేది. అట్లంటే మరి ఎందుకు రాసినట్టు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశాలు అయితే మరి ఇక రాజ్యాంగం ఎందుకు? ఇక అయినా కోర్టులు ఆదేశించడము అనేది ఆ హక్కు ఇవ్వకూడదు, తొలగించే హక్కు ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ప్రాథమిక హక్కులు నాకు అందలేదు అని అంటే కోర్టుకు పోవచ్చు. ప్రాథమిక హక్కు నాకు ఇల్లు ఇస్తాము అని చెప్పి ఇయ్యలేదు, నాకు న్యాయం చేయండి అని నేను కోర్టుకు వెళ్ళొచ్చు. అయితే మరి ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలా? 40 కోట్ల మంది, 40 కోట్ల కుటుంబాలకు నివాస గృహాలు కట్టాలి అని అంటే మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా అవి ఆర్థిక విధానాలను సూచించే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాబట్టి అవి కేవలం ఆదేశాలు, అది అమలు చేస్తే చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దానికి మరి అర్థాలు చెప్పుకుంటూ పోతే మరి ఇక రాజ్యాంగము మరి ఇది లీగల్ డాక్యుమెంట్ ఎట్లయితుందిగా? ఇది నా అభిప్రాయం అండి. ఆర్థిక సూత్రాలు, ఆర్థిక అంశాలు దాన్ని అమలు చేస్తేనే ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ బహుశా ప్రపంచం లోపల ఏ దేశంలో లేదు అనేది యుఎన్ ప్రెసిడెంటే జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెరస్ ఇచ్చిన స్టేట్మెంట్ అండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ సార్. పవన్ గారు ప్లీజ్ మీ ప్రశ్న. థ్యాంక్ యూ అండి సార్. ఫ్రమ్ మై సైడ్ ఐ హావ్ ఎ క్వశ్చన్ టు లక్ష్మణ్ సార్. సార్ ఇప్పుడు మీరు పౌరసత్వాన్ని ఒక దేశం యొక్క వనరులపై యాజమాన్యం అని మీరు చెప్తా ఉన్నారు, భారత రాజ్యాంగంలో అదే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాము. పౌరసత్వం అంటే డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందని మీ విశ్లేషణ. పౌరసత్వం అంటే దేశం యొక్క సంపదపై వారసులకి హక్కు అంటున్నారు. సో దానికి నైతిక పరిధులు ఏముంటాయండి? నైతిక బాధ్యతలు రాజ్యాంగం సూచించింది కదండి. ఆర్టికల్ 51A లోపల బాధ్యతలు సూచించింది. అసలు నాకు నా అవసరాలే తీర్చడం లేదు, నైతిక బాధ్యతలు కూడా రాసినది, నా బాధ్యతలు రాసినది, నా హక్కులు కూడా రాసినాయి. కానీ ఎవరైతే మేము పాలిస్తాము అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తులు దాన్ని పాలించడం లేదు. ఇక్కడ ప్రజలందరూ వాళ్ళ డ్యూటీస్ 85 to 90% అమలు చేస్తున్నారండి. కానీ ఎన్నికైన నాయకులే, ఎన్నికైన పార్టీలే అవే న్యాయం చేస్తలేవు, అవే మాట తప్పుతున్నాయి, అవే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయట్లేదు, అవే మా హక్కులకు భంగం చేస్తున్నాయి. మేము మా నైతికంగా మా బాధ్యత నిర్వహించడానికి కూడా వాళ్ళే అడ్డం వస్తున్నారు. ఇప్పుడు నేను జీవించడానికి ఇప్పుడు ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయో ఆ చట్టాల ప్రకారంగానే 90% నడుచుకుంటున్నా. నేను దొంగతనం చేయొద్దు,
కష్టపడి నీ పని నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, కూలీ చేసుకుంటావా, ఏది చేసుకుంటావో ఆ పద్ధతిగా నువ్వు జీవించు అని అంటే జీవిస్తున్నా. కానీ మీరు రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానము మొత్తం దానికి వ్యతిరేకమైన ఆర్థిక విధానం ద్వారా పరిపాలిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు నా హక్కులు అందట్లేదు, నా బాధ్యతలు 90% నా బాధ్యత, నేను బాధ్యత ప్రకారంగా నడుచుకుంటున్నా. నేను ఒకవేళ ఇక్కడ నేను బతకలేని పరిస్థితి ఉంటే, నేను బతకగలిగే ఏదైనా దేశం ఉంటే మీ యొక్క పర్మిషనే తీసుకొని నేను బయట దేశాలకు పోయి బతుకుతున్నా. నా బాధ్యతలు నేను బాధ్యతగానే ఉన్నా. పాలకుల పాలకులు బాధ్యత నిర్వహించడం లేదు అనేది మనకు క్లియర్గా మనకు కొంత ఆలోచిస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ అండి సార్. 1919 తర్వాత మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి సామ్యవాద ఆర్థిక విధానం అనేది అసలు కేవలం రాజ్యాంగం మాత్రమే అక్షరాలుగా మిగిలిపోయేది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, ఎవరి 5 years జరిగినటువంటి ఎన్నికలలో రాజకీయ పార్టీలు తయారు చేసేటటువంటి మేనిఫెస్టో మాత్రము సామ్యవాద ఆర్థిక విధానం ఉందేమో అని అనుకునేలా, అంటే పేదలకందరికీ ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. కానీ మన దేశం, మనం ఫాలో అవుతున్నటువంటి ఆర్థిక విధానం ఏమో లైక్ క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం నుంచి షిఫ్ట్ అయిపోయింది. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది? రాజకీయ నాయకులకు ఈ తేడా తెలియడం లేదా, లేదా ప్రజలు అర్థం చేసుకోవడం లోపం ఉందంటారు? అయితే ఇక్కడ నేను మీకు సేవ చేయాలి అనే ఆలోచనతోటి నేను ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే గానో, లేకపోతే సర్పంచ్ గానో, లేకపోతే ఎంపీ గానో నేను నిలబడుతున్నానంటే నేనేం చెప్పాలి? రాజ్యాంగంలో రాసిన ప్రకారంగానే నేను పరిపాలన చేస్తా అనేది అనాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు నేను మీకు ఇల్లు ఇస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అని ఈ స్లోగన్సే తప్పండి. మీరెవళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేటందుకు మీరెవళ్ళు ఏ పద్ధతిలో ఇస్తారు? ఉద్యోగాలు ఇస్తాము, ఎట్లా ఇస్తారు? ఏ ఆర్థిక విధానం మీరు పరిపాలిస్తున్నారు, ఎట్లా పరిపాలిస్తాము అనేది ఏం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రజలకు హామీ ఇవ్వడము, ఇదే అసలు రాజ్యాంగ వ్యతిరేకం. ఎవరైనా 5 సంవత్సరాల కోసం ఈ రాజ్యాంగం సరిగ్గా అమలుకు వాళ్ళు ఒక కస్టోడియన్ గా పనిచేయాలి. అసలు బ్యూరోక్రాట్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చేసేదేముంది? ఖాళీ వాళ్లను గైడెన్స్ చేయడమే. ఇగో ఈ ఆర్టికల్ ప్రకారంగా మీరు నడవాలి, ఈ ఆర్టికల్ ప్రకారంగా మీరు నడవాలి. ఆర్టికల్ 12 చెప్తున్నది ఏంటి అని అంటే, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇది పౌర హక్కులు అందాలంటే ప్రతి కుటుంబము ప్రభుత్వానికి సంబంధించినదై ఉండాలి. అయితే ఏ ప్రాథమిక హక్కు అయినా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తికి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు కానీ అందుతాయి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ అందవు అనేది ఆర్టికల్ 12. రాజ్యం అంటే ఏమిటి అనే దాని లోపల 1951 లోపల సుప్రీం కోర్టు ఒక తీర్పునిచ్చిందండి. దాన్ని ఎవ్వరు కూడా బయటికి తీయట్లేదు, దాని గురించి ఎవ్వరు తెలపట్లేదు. ఇది కాబట్టి ఇక్కడ ఇది సూచిస్తున్నది ఏంది? భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబము గవర్నమెంట్ తో అటాచ్ అయి ఉండాలి. అంటే ప్రతి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగి ద్వారానే కుటుంబం నడవాలి అనేది, అది ఎట్లా సాధ్యము అనేది చర్చకు రావాలి. ఆ చర్చనే లేదు, అసలు దాని ఊసే లేదు. అసలు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ బ్యూరోక్రాట్ కానీ, మరి జ్యుడిషియరీలో ఉన్న అడ్వకేట్లు కానీ, ఆ తర్వాత జడ్జిలు కానీ ఎవ్వరు కూడా దీని ఊసు లేదు. అట్లాంటప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం వల్ల నాది గొప్ప అంటే నాది గొప్ప, దీంట్లోనే ఘర్షణలు, అనేక వ్యత్యాసాలు వచ్చి ఇవాళ ప్రపంచమే సర్వనాశనం అవ్వడానికి కారణమవుతున్నది. ఇలా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి అందుకోసమే కదా, ఎవరి స్వాతంత్రం కోసం వాళ్ళు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదే అది. రాజ్యాంగం గురించి ఏమాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎవ్వరి యొక్క ఏదన్నా 4-5 ఆర్టికల్స్ ఏదన్నా దృష్టికి వస్తే దాన్ని వాళ్ళకు అనుకూలంగా భాష్యం చెప్పుకోవడం,
అనుకూలంగా భాష్యం చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే రాజ్యాంగం అంటేనే రాజ్యాన్ని నడిపే పని. రాజ్యాంగాన్ని నడపడము అని అంటే రాళ్ళు రప్పలను నడపడం కాదు, మనుషులను నడపడం, మనుషుల అవసరాలు పద్ధతి ప్రకారంగా తీర్చడం. ఏ పద్ధతి ప్రకారంగా తీర్చాలి అనేది రాజ్యాంగంలో 51 ఆర్టికల్స్ ప్రజల జీవిత అవసరాలు తీర్చడానికి రాయడం జరిగింది. ఆ అవసరాలు ఏంటి, ఎట్లా వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి, అవి ఫుల్ఫిల్ చేయాలంటే ఎట్లాంటి ఆర్థిక విధానం అమలు చేయాలి, ఎట్లాంటి మరి ఆ ఆర్థిక విధానం అమలు చేయాలంటే ప్రజలను మరి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మరి ఉత్పత్తి పంపిణీలో భాగస్వామ్యం ఏ పద్ధతిలో చేయాలి అనే దాన్ని సూచించేదే సామ్యవాద ఆర్థిక విధానం. అందుకోసమే ప్రియాంబుల్ లోపల కూడా మనం పెట్టుకున్నాం సామ్యవాద లౌకిక అని. అయితే ఇక్కడ ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల నిమిడీకృతమై ఉంది. ఇప్పుడు 39వ ఆర్టికల్ చెప్తున్నదేంటి, సమాజంలో ఉన్న సంపద కొంతమంది చేతుల లోపల కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి యాజమాన్యం హక్కు వచ్చేలా సమాజం సంపద సమానంగా పంచాలి అని అంటే సమాజంలో ఉన్న సంపద దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా పంచే దాంట్లో భాగమే అనేది లోతుగా దాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం అండి. రైట్, చెప్పండి రమేష్ గారు. మహేష్. సో నో యువర్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ భారత రాజ్యాంగం సూచిస్తున్నటువంటి పౌరసత్వం గురించి ఎపిసోడ్ 1 గా మనం చేసుకున్నాము. థ్యాంక్స్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఆస్కింగ్ ది క్వశ్చన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీనారాయణ సార్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.